దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరొక మారు మీ మధ్యలోనికి దేవుడు తీసుకుని వచ్చినందుకై దేవాతి దేవునికి స్తోత్రం చేస్తా ఉన్నాం. ఈ యొక్క సమయంలో మనము ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడ జీవగల మా తండ్రి, జీవాధిపతి, ప్రేమ స్వరూపి, కృపగలిగిన మా తండ్రి యేసయ్య, ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రం చేస్తూ ఉన్నాం నా తండ్రి. మరొక మారునైనా మీ వాక్యం ధ్యానిస్తూ ఉండగా, అయా నా తండ్రి మీరు మాతో మాట్లాడండి. మీ వాక్యానుసారంగానైనా మీరు మాతో మాట్లాడి, ఏ వాక్కుల ద్వారా నా తండ్రి మీరు మాట్లాడదలిచి ఉన్నారో అటు వాక్కుల ద్వారా మీరు మాట్లాడి మీ ఉన్నతమైన మహిమ పొందమని ముందున్నటువంటి ప్రార్థన కొడుకంతటిని మీ చేతులకు గొప్ప చెబుతూ, మా రక్షకుడును ప్రియ మీ యొక్క కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పేరిట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచించినటువంటి వాక్యము, యెషయా గ్రంథము ఆ యొక్క 57వ అధ్యాయము 15వ వచనమును మనం పరిశీలనగా చదివి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము ఆ యొక్క 15వ వచనమును, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునయుండు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారిని ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యుద్ధను, దీన మనసు గల వారి యుద్ధను నివసించు వాడను అని వాక్యం సెలవిస్తూ ఉంది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి వాక్యంలో ఇక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట, ఆయన అంచు ఉన్నటువంటి మాట, నేను మహాగణుడను మహోన్నతుడను అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఆయన మాట్లాడుచూ ఉన్నాడు. అంటే పరిశుద్ధుడును నిత్య నివాసినై ఉన్నవాడను ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అంచూ ఉన్నాడు. ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు ఆయన ఆసన్నుడై ఉన్నాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు ఎవరైతే వినయము కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవునితో ఎవరైతే ప్రేమ కలిగి, అంటే దేవుణ్ణి పూర్తిగా తమ బంధువులలో తమ కుటుంబ సభ్యులలో ఎలాగైతే ప్రేమిస్తారో, ఎలాగైతే తమకున్నటువంటి పిల్లల్ని ఎలాగైతే ప్రేమిస్తారో, తమకున్నటువంటి తల్లిదండ్రులను పిల్లలు ఎలాగైతే ప్రేమిస్తారో, అలాగున దేవుణ్ణి కూడా మనము పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ సత్యంతో ఆయన మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో, ఆయన ఎప్పుడైతే మనం వెతుకుతామో, వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన మనకు ఆసన్నుడై ఉంటాడంట. అంటే మనకు సమీపస్తుడైనటువంటి బంధువులతో మనం ఎలాగైతే ప్రేమగా మనం ఉంటామో, అలాగా మనం దేవునితో కూడా అలాగ ప్రేమగా మనం ఎప్పుడైతే ఉంటామో, ఆయన మనకు ఆసన్నుడై ఉంటాడని వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ ఇక్కడ మనం ఇదివరకు చదవబడినటువంటి వాక్య లేఖనంలో ఆయన అంటున్నటువంటి మాట, విరిగిన మనసు నలిగిన హృదయము గల వారికి ఆయన ఆసన్నుడై ఉన్నాడు, వారి యందు ఆయన దృష్టిని ఉంచుతూ ఉన్నాడు అని వాక్యం ద్వారా మనం ఉంచు ఉన్నాం. మరి విరిగిన మనసు నలిగిన హృదయం కలిగిన వారు అంటూ ఎవరు అంటే, చూడండి, ఒకవేళ ఉదాహరణకు మీకు అర్థమయ్యే విధంగా మనం తెలుసుకోవాలి అనుకుంటే, చాలామంది ఇళ్ళలో మనం చూస్తూ ఉంటాం, కొంతమందికి పిల్లలు 3, 4 కుమారులు ఉంటారు. కానీ ఆ తల్లిదండ్రులు ఎలాగా ఉంటారంటే పరాయి వారుగా ఉంటూ ఉంటారు ఆ కుటుంబాలలో. అంటే వారిని, ఇప్పుడు ఉదాహరణకు ఒక ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులలో ఉన్నటువంటి వారు స్వతంత్రంగా, తమకు ఆకలి అయిందనుకోండి, తల్లిదండ్రులకు పోయి స్వతంత్రంగా తమ ఇంట్లో వాళ్ళు, మేము ఇది మా ఇండ్లే కదా అని పోయి పెట్టుకొని తినేంత హక్కు ఉండదు. ఏదో పరాయి వాళ్ళు మాదిరిగా వాళ్ళు పిలిచి పెట్టినప్పుడు మాత్రమే తినవలసి ఉంటుంది. లేదంటే కనుక వాళ్ళు తెచ్చి ఇస్తేనే వెళ్ళు తీసుకోవాలి, లేదంటే అలా ఉన్న కూడా ఆ వస్తువుని తీసుకొని తినడానికి కూడా వాళ్ళు భయపడేటటువంటి పరిస్థితి, లేదా కూర్చున్న చోట కూర్చోడానికి కూడా భయపడేటటువంటి పరిస్థితులు ఈ రోజున లోకంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రేమలు చల్లారిపోయే రోజులలో మనం ఉంటూ ఉన్నాం. చూడండి, అటువంటి వారు ఉన్నారు కనుకనే ఈ రోజున చాలా అనేకమైనటువంటి అనాథాశ్రమాలు, అంటే వృద్ధాశ్రమాలు చాలా వరకు మనకు కనబడుతూ ఉన్నాయి. అంటే వృద్ధాశ్రమాలు ఉంటూ ఉన్నాయంటే వారు ఏమైనా అనాథలా కాదు, అందరూ ఉండి కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఓల్డేజ్ హోమ్స్లలో వాళ్ళను ఉంచుతూ ఉన్నారు. అలాగా ఓల్డేజ్ హోమ్లు వస్తూ ఉన్నాయంటే కారణం ఏమిటి అంటే, వాళ్ళకు కుటుంబాలలో ఆదరణ లేదు అని మనకు తెలుస్తూ ఉంది. ఇటువంటి వారినిపై మనం కనుక వాళ్ళపై మనం పలకరించామనుకోండి, వారి హృదయంలో ఎంతగానో నొచ్చుకుంటూ, ఎంతగానో బాధపడుతూ, ఎంతగానో రోధిస్తూ ఉంటారు వారి హృదయాలలో. అది మనకు కనబడదు, కానీ వారి మనసులో వాళ్ళు ఎంతగానో
బాధపడుతూ ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. అంటే విరిగిన మనస్సు, నలిగిన హృదయం అంటే వారికి తెలుస్తుంది. వాళ్ళ యొద్దకు పోయి ఎప్పుడైతే మనము ఎప్పుడైతే వాళ్ళని పోయి హెచ్చరిస్తామనుకో, ఎలాగున్నారు పెద్దాయన, ఎలాగున్నారు అవ్వ, తాత అని మనం పలకరించామంటే వారు కన్నీటికి నీరై వారు విలపిస్తూ చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఒకనాడు చూడండి 5 మంది పిల్లలున్నా, 10 మంది పిల్లలున్నా గూడా వారు ఆ యొక్క తల్లిదండ్రులు ప్రేమతో వాళ్ళని పెంచుతారు. కానీ అదే పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఇద్దరు తల్లిదండ్రులను గాని, ఉన్నటువంటి తండ్రిని గాని, తల్లిని గాని పోషించాలి అంటే చాలా బాధపడుతూ వాళ్ళను ఓల్డ్ ఏజ్ హోమ్‌లలో పెడుతున్నటువంటి సందర్భాలను మనం ఈ రోజున చూస్తూ ఉన్నాం. వాక్యంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీవు ఎలాగైతే నిన్ను వలె నీ పొరుగువానిని, అంటే నిన్ను నువ్వు ఎలాగైతే ప్రేమిస్తూ ఉన్నావో అలాగే నీ పొరుగువాన్ని కూడా ప్రేమించమంటూ ఉన్నాడు. అంటే ఇంట్లో ఉన్నటువంటి నీ తల్లిదండ్రులను నువ్వు ప్రేమించలేనప్పుడు దేవుని ఎలాగ నువ్వు ప్రేమించగలవు అని వాక్యం సెలవిస్తూ ఉంది. క్రీస్తునందు ప్రియ దేవులారా, ఇక్కడ ఆయన మాట్లాడుచున్నటువంటి మాట, నేను మహాగణుడను, నేను మహోన్నతుడను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే నువ్వు వినయము కలిగినటువంటి మనస్సు కలిగిన వాడవైతే అప్పుడు నేను నీకు ఆసన్నుడనై ఉంటాను, నేను గణపరిచేవాడిగా నేను ఉంటానని వాక్యం సెలవిస్తూ ఉంది. పాట యొక్క హోసన్న మినిస్ట్రీ నుంచి ఏసన్న గారు పడినటువంటి పాట ఉంది కదా, వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని, నీవు వాడు పాత్రగా నేనుండుటకై విశ్రమింతును అంతము వరకు. హల్లెలూయా, యేసయ్యా నీకే స్తోత్రమయ్యా, హల్లెలూయా, యేసయ్యా నీకే స్తోత్రమయ్యా అంటూ పాడినటువంటి కీర్తనకారుడు పాడాడు కదా. అంటే ఎప్పుడైతే నువ్వు దేవుని యందు వినయం కలిగి, ఎప్పుడైతే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తావో ఆయన నీకు జీవ కిరీటం ఇస్తానని వాక్యం సెలవిస్తూ ఉంది. వాక్య లేఖనంలోంచి మనం పరిశీలనగా మనం చూస్తే ఇదే యెషయా గ్రంథము 66వ అధ్యాయము, యెషయా గ్రంథము 66వ అధ్యాయము ఆ యొక్క 2వ వచనం గమనించి చూస్తే అక్కడ రాయబడి ఉంటున్న మాట, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి, యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచున్నాడో వానినే నేను సృష్టించి ఉన్నాను అంటూ ఉన్నాడు. అంటే చూడండి, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తము కూడా దేవుడే సృష్టించాడట. ఈ భూమి మీద ఉన్నటువంటి సకల జీవరాశిని కూడా దేవుడే సృష్టించాడు. కానీ వాటి యందు దేవుడు దృష్టి ఉంచాలి అంటే ఆయన అంటున్నటువంటి మాట, ఆయన యందు మనము మన యొక్క దృష్టిని తన యందు ఉంచితే ఆయన దృష్టి మన యందు ఉంచుతాడంట. వీళ్ళందరూ కూడా నేను సృష్టించిన వారే, నేను సృష్టించినటువంటి సృష్టిలో ఒక భాగమై ఉన్నారే తప్ప వీరేమి మరో కొత్తగా వచ్చిన వారైతే కాదు. కానీ వారి యందు నా దృష్టి ఉండాలి అంటే ముందుగా వాళ్ళు చేయవలసినటువంటి పని ఏమిటంటే ఆయన యందు మన దృష్టి ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. అక్కడ వ్రాయబడినటువంటి మాట, అవన్నీ నా హస్తకృతములే. చూడండి, భూమి మీద ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఆయన చేశాడంట. ఆయన యొక్క హస్తము ద్వారానే ప్రతి ఒక్కరిని కూడా ఆయన సృష్టించాను అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నా వలన కలిగినవి యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచున్నాడో వానిని నేను దృష్టి ఉంచుచున్నాను. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి, ఎవరైతే దేవుని యందు ఆయన యొక్క దృష్టిని, అంటే వారి యొక్క దృష్టిని ఉంచుతూ ఉన్నారో వారి యందు ఆయన దృష్టి ఉంచుతూ ఉన్నాడంట. ఈ రోజున మనం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో చూడండి, ఎవరి పనులు వాళ్ళకు ఉంచు ఉన్నాయి. ఉదయం లేచిన నుంచి రాత్రి పనుకునే వరకు ఎవరి పనులు, ఎవరి వ్యాపకాలు, ఎవరి పనులలో వాళ్ళు ఉంచు ఉన్నారు. కానీ దేవుని యందు ఆ యొక్క దృష్టిని ఉంచేవారుగా ఎవరు కనబడుతూ ఉన్నారు? చాలా వరకు కూడా చాలా తక్కువగా మనకు కనబడుతూ ఉన్నారు. కానీ నీవు ఎప్పుడైతే నీ మనస్సును ఆయన వైపు తిప్పుతావో, ఎప్పుడైతే నీ దృష్టిని ఆయన వైపున నీవు నిలుపుతావో ఆయన యొక్క దృష్టి నీ యందు ఉంటుందని వాక్యం సెలవిస్తూ ఉంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మనం పరిశీలన గమనించి చూస్తే చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూస్తే అక్కడ రాయబడి ఉన్నటువంటి మాట, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారది, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అంటూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, అంటే ఆత్మ విషయమై ఆయన అంటున్నటువంటి మాట, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఎవరి ఆత్మ?
చాలామంది ఈ రోజుల బోధించేవారు, బోధకులు కూడా అంటూ ఉంటారు, ఇదిగో నా ద్వారా పలానా ఆత్మ రక్షించబడింది, ఇదిగో ఆత్మల భారం కలిగి నేను సువార్త ప్రకటిస్తూ ఉన్నాను, ఇదిగో ఆత్మల భారం కలిగి నేను సంఘాలలో బోధిస్తూ ఉన్నానని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట మనము బోధిస్తున్నటువంటి బోధల ద్వారా రక్షించబడిన వారిది కాదు. కానీ మనం ఏమైతే ఉన్నామో, మన ఆత్మలో మన స్థితి ఏమైతే ఉందో దానిని గురించి అక్కడ ఆయన రాస్తూ ఉన్నాడు. అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన అంటున్న మాట, దుఃఖపడువారు ధన్యులు. ఆ పైన 3వ వచనం చూస్తే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అంటున్నాడు. అంటే నీలో ఉన్నటువంటి నీ ఆత్మను గురించి నువ్వు ఎప్పుడైతే దుఃఖపడతావో, ఎప్పుడైతే నీ ఆత్మ ఈ లోకానుసారమైనటువంటి జీవితంతో కాక ఆ యొక్క దేవుని కొరకే నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకొని, ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు నువ్వు సమర్పించుకుంటావో, నువ్వు ఎప్పుడైతే, అంటే మనం అనుకుంటాం చాలామంది మేము ప్రకటిస్తూ ఉన్నాం, మేము చాలా గొప్ప సేవ చేస్తూ ఉన్నాం, మేము గొప్ప సేవకులము, చాలాటువంటి కరపత్రాలు పంచుతూ ఉన్నాం, అనేకులకు మేము దేవుని గురించి బయలుపరుస్తూ ఉన్నామని అనుకుంటూ ఉన్నాం. కానీ నిజముగా ఆయన అంటున్నటువంటి మాట, నీ ఆత్మ ఏమవుతుందో నువ్వు ముందుగా పరీక్షించుకో. రేపు ఒకవేళ ఏదైనా కానీ ఒక సమస్య వచ్చినప్పుడు ఎంతవరకు ఆ ఆత్మలో మనం బలం కలిగిన వారమై ఉంటూ ఉన్నాం, ఎంతవరకు మనం నిలబడగలిగిన వారమై ఉంటూ ఉన్నాం అనేటటువంటి పరిస్థితిని గురించి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని అక్కడ ఆయన రాస్తూ ఉన్నాడు. ఎవరి ఆత్మ అంటే మనలో ఉన్నటువంటి మన ఆత్మనే. మనం ఏదైతే దేవుని యందు విశ్వాసము కలిగి, నమ్మకము కలిగి ఎప్పుడైతే మనము ఆయన కొరకు నిలబడతామో, అప్పుడు నువ్వు నీ యొక్క ఆత్మ విషయమై నువ్వు నిలబడినప్పుడు నీవు ధన్యుడవు, పరలోక రాజ్యము వారిదే అంటున్నాడు. అంటే నీదే. నువ్వు ఆ స్థానంలో నిలబడగలిగినప్పుడు ఆ పరలోక రాజ్యము నీదే. నువ్వు బోధిస్తూ ఉన్నావు అనేకులకు, నువ్వు తెలియజేస్తూ ఉన్నావు అనేకులకు, నువ్వు యొక్క పరలోక రాజ్యం గురించి, క్రీస్తు యొక్క రాకడను గురించి అనేకులకు నువ్వు తెలియజేస్తూ ఉన్నావు. కానీ వారు నమ్మి విశ్వసించి నీ మార్గంలోకి వచ్చి, దేవుని యొక్క మార్గంలోకి వచ్చి వాళ్ళు స్థిరపరచబడినప్పటికీ, వారి ఆత్మల ద్వారా వాళ్ళు నిలబడినప్పుడు వారు పరలోక రాజ్యంకు రావడానికి ఒక మార్గం నువ్వు బోధిస్తూ ఉన్నావు. దేవుని రాజ్యం గురించి బోధిస్తూ ఉన్నావు, దేవుని యొక్క పరిచర్య గురించి మనం బోధిస్తూ తెలియజేస్తూ ఉన్నాం. కానీ మన ఆత్మ అంటే ఎవరైతే ఉంచి ఉన్నారో, ఎవరైతే బోధిస్తూ ఉన్నారో, ఎవరైతే క్రీస్తునందు నిలిచి ఉన్నారో, వారి అందరి యొక్క ఆత్మ ఏమవ్వాలంట, ఆయన యందు నిలకడగా నిలిచినప్పుడు వారి అందరు కూడా, అంటే ఆత్మ విషయమై దీనులు, అంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటున్నాడు. ఎవరి ఆత్మ అంట, మన ఆత్మ విషయమై మనం దీనులమై ఉండాలంట. ఎవరి కోసం? మన కోసమే మనము దీనులమై ఉండాలంట. దీన మనస్సు కలిగి ఎప్పుడైతే క్రీస్తుని మనం వెంబడించే వారిగా ఉంటామో అప్పుడు వారు ధన్యులు. వారు పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి ఒక మార్గమును మనమే ఏర్పరచుకోవాలి. ఇప్పుడు మామూలుగా ఎవరైనా అంటుంటారు, నీ ఆత్మకు నువ్వే ఉత్తరవాదివి, నీ క్రియలు నీ వెంట వస్తాయి అని అంటాం కదా. మనం వాక్యం బోధించినప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు, వింటూ ఉంటాం కదా, నీ క్రియలే నీ వెంట వస్తాయి. అప్పుడు నీ ఆత్మకు సంబంధించినటువంటి క్రియనే కదా అక్కడ రాయబడినటువంటి మాట ఏమంటున్నానంటే, నువ్వు ఏ స్థితిలో అయితే ఉంచు ఉన్నావో దానికి నువ్వే పూర్తి బాధ్యుడవు. నువ్వు ఎప్పుడైతే దీన మనస్సు కలిగిన వాడవై ఉంచావో అప్పుడు పరలోక రాజ్యమునకు చేరడానికి నువ్వు పూర్తిగా అర్హుడవని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ యొక్క 4వ వచనం చూస్తే, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఈ రోజున దుఃఖపడువారు ధన్యులు అంటూ ఉన్నారంటే, సంఘంలో కానీ, మనం కుటుంబ ప్రార్థనలో కానీ, వ్యక్తిగత ప్రార్థనలో కానీ, ఎప్పుడైతే మనము ఉన్నటువంటి పరిస్థితులను గురించి చేతులు ఆకాశం వైపెత్తి మనం ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉన్నామో, ఎప్పుడైతే మనం విజ్ఞాపనలు తెలియజేస్తూ ఉన్నామో, ఎప్పుడైతే దేవునికి మన పూర్ణ మనసుతో ఆయనను ఎప్పుడైతే మనం ప్రార్థిస్తూ ఉన్నామో, ఆయన మనల్ని పూర్తిగా తన కోసం, అంటే ఆ యొక్క ఓదార్చబడతాము అని వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అటువంటి హృదయం కలిగిన వారిని దేవుడు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయవాడు, అంత మాత్రంలో కూడా కాదు. లూకా సువార్త, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి లూకా సువార్త 8వ అధ్యాయం 13-14 వచనాలను మనం పరిశీలనగా గమనించి చూస్తాం. లూకా సువార్త 8వ అధ్యాయము 13-14 వచనాలు మనం చూసుకుందాం. రాతి నేల నుండి వారెవరనగా వినున్నప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు, కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు అని ఉన్నాడు. అంటే చూడండి, వారికి ఏం లేదంట, వేరు లేదంట. అంటే వాక్యం వింటూ ఉన్నారు, వాక్యం ద్వారా బలపడుచు ఉన్నారు, వాక్యాన్ని విన్నప్పుడు విశ్వసిస్తారు, కానీ వారికి ఏం లేదంట, వేరు లేదంటే లోతైనటువంటి ఒక పునాది ఎప్పుడైతే మనకు ఉంటుందో,
వాక్యానుసారంగా కావచ్చు, మనం జీవిస్తున్నటువంటి జీవన శైలిని గురించి కావచ్చు, ఏ రకంగా అయితే మనం ఉన్నామో, మనం వాక్యానుసారమైనటువంటి ఒక పునాది కలిగినప్పుడు మనం ఏమైతామంట, స్థిరమైన, దృఢంగా మనము నిలబడగలుగుతామంట. ఒకవేళ ఇప్పుడు ఆ యొక్క వేరు సరిగ్గా భూమిలో లేకపోతే ఏమవుతుందంట అంటే, వడిగాలి కొట్టినప్పుడు అంటే ఏదైనా కొన్ని శ్రమలు కలిగినప్పుడు వారు ఏమైపోతారంట, అక్కడ లేకుండా పోతారు అనే వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే చూడండి, ఉదాహరణకు ఒక బండ ఉంది. బండ మీద ఒక 3 ఇంచులు గాని, ఒక 4 ఇంచులు గాని మన్ను ఉంది. ఆ మన్ను మీద మనం ఏదైనా గాని కొన్ని విత్తనాలు చల్లామనుకోండి, అవి మొలకెత్తుతాయి. మొలకెత్తినప్పుడు అవి బాగా పచ్చగా బాగా మొలకెత్తుతాయి. కానీ కొద్దిగా ఎక్కువగా ఎండ పెట్టిందనుకోండి, ఆ ఎక్కువ ఎండ పెట్టినప్పుడు అవి ఏమైపోతాయి, వెండిపోతాయి. అదే అంటే నేలలో పడినటువంటి విత్తనాలు అయితే ఏమవుతాయి, అవి పూర్తిగా వేర్లు భూమిలోకి వెళ్ళడానికి వాటికి ఒక అవకాశం ఉంటుంది. కానీ బండ మీద ఉన్నటువంటి బండ మీద ఉన్న మట్టిలో ఉన్నటువంటి ఆ యొక్క చెట్లకు ఏమవుతుందంటే, ఆ యొక్క వేరు భూమిలోకి లేనందున అదేమవుతుందంటే, ఎక్కువగా వడగాలి గాని, ఎక్కువగా ఎండలు గాని తగిలినప్పుడు అదేమవుతుంది, ఎండిపోతుంది. అంటే ఈ దేవుని యందు విశ్వాసం, నమ్మకం లేని వారికి ఏమవుతూ ఉన్నారు అంటే, ఇలాగా ఆ యొక్క గట్టిగా వడగాలి కొట్టినప్పుడు వాళ్ళు ఆ యొక్క ఎండిపోతూ ఉన్నట్టుగా మనకి ఇక్కడ వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, 14వ వచనంలో మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి మాట, ముళ్ళ పొదలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారము వల్ల చేతను, ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వమునకు ఫలింపని వారు అంటూ ఉన్నాడు. అంటే ముళ్ళ పొదలలో పడిన వారు ఎవరంటే, ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి ఆ యొక్క భూమిలోనే ఉన్నారు. కానీ వారికి ఏముందంటే పైన ముళ్ళ పొదలు ఉన్నాయంట. ఆ ముళ్ళ పొదలు ఏమిటి అంటే, ఈ యొక్క ఇహలోకంలో ఉన్నటువంటి సమస్యలు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, ఇంకా ఇతరత్ర అయినటువంటి సమస్యల వల్ల వాళ్ళు ఏమవుతూ ఉన్నారంటే, ఆత్మీయతలో ఎదగలేక ఏమైపోతూ ఉన్నారంట, దేవునికి దూరస్తులైపోతూ ఉన్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. క్రీస్తునందు ప్రియ దేవునిలారా, ఎప్పుడైతే మనము విరిగిన మనస్సు, నలిగిన హృదయంతో ఆయనను పూర్ణ మనస్సుతో ఆయన ఆరాధిస్తూ, ఎప్పుడైతే ఆయన వైపు మన చేతులెత్తి మనం ప్రార్థిస్తూ ఉన్నామో, ఆయన మన ప్రార్థనను అంగీకరించి మనలను ఆయన తన కుమారులుగా, కుమార్తెలుగా అంగీకరించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన అంటున్నటువంటి మాట అక్కడ మనం స్టార్టింగ్‌లో చదువుకున్నాం కదా, యెషయా గ్రంథము 57వ అధ్యాయము ఆ యొక్క వచనాలు మనం చూసినప్పుడు, అక్కడ ఉన్నటువంటి 15వ వచనం మనం చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి మాట ఏమంటూ ఉన్నాడు, నేను మహాగణుడను, మహోన్నతుడను, పరిశుద్ధుడను అంటూ ఉన్నాడు. అలాగా మనం కూడా ఆయన ఎలాగైతే మహాగణుడు, మహోన్నతుడు ఎలాగైతే ఉన్నాడో, అలాగనే పరిశుద్ధుడను కూడా అంటూ ఉన్నాడు. అంటే మనం కూడా పరిశుద్ధులమై ఆయనందు విశ్వాసము, నమ్మకం ఉంచి ఆయనతో సహజీవనము చేసినప్పుడు, ఆయన విరిగిన మనస్సు, నలిగిన హృదయం గల వారి వైపు ఎలాగైతే ఆయన తన దృష్టిని ఉంచుతూ ఉన్నాడో, అటువలే మనము మన కుటుంబాలు మనం జీవించాలని ఆశిస్తూ ప్రతి ఒక్కరము కూడా ఆయన యందు విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి, విరిగిన మనస్సు, నలిగిన హృదయంతో ఆయన ఆరాధించే వారిగా అనునిత్యము ఆయన సన్నిధి మనతో తోడై ఉండులాగున దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్.